ప్రైజ్ ద లార్డ్. శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచనల నుండి ఎడారిలో సెలయేర్లు అను గ్రంథము నుండి అనుదిన ధ్యానములు. మనలను దానిలో ప్రవేశపెట్టుటకు అక్కడ నుండి మనలను రప్పించెను. ద్వితీయోపదేశకాండం 6:23. శిథిలాల నుండి, కటిక చీకటిలో నుండి, పాప కూపము నుండి, పాపపు ఊబి నుండి, మరణ పాశముల నుండి, మరణ లోయలో నుండి, విషవాయువుల్లో నుండి, వినాశనకరమైన శ్వాసలో నుండి, బంధకాలలో నుండి, బలమైన సంఖ్యలలో నుండి, శ్రమలలో నుండి, వేదనకరమైన కొలిమిలో నుండి, నిత్యమైన దైవిక మహిమా వెలుగులోనికి, పవిత్రమైన అతి పరిశుద్ధ స్థలములోనికి, ప్రశాంతమైన పరదేశు సంతోషంలోనికి, అనంతమైన ఆనంద పారవస్యంలోనికి, కౌగలించి లాలించే ప్రేమా హస్తములోనికి, సుమధుర స్తుతి ఆరాధన అనుభవంలోనికి, నా కోసం సమస్తాన్ని అర్పించింది అద్భుతమైన ప్రేమ, నాకు నిత్య స్వేచ్ఛను అనుగ్రహించింది అద్భుతమైన కార్యము, నాకు నిత్య రక్షణను ప్రసాదించింది అద్భుతమైన రక్తము, నన్ను నిత్య గృహానికి ఆహ్వానిస్తోంది అద్భుతమైన హస్తము. విపత్తు నుండి, వినాశనము నుండి, సంఘర్షణ నుండి, ఓటమి నుండి, దుఃఖము నుండి, అవమానము నుండి, కష్టాల నుండి, కన్నీటి నుండి, నేరము నుండి, అపరాధ భావన నుండి, భయము నుండి, ఆందోళన నుండి, క్షమాపణ విశ్రాంతిలోనికి, నిత్య స్వాస్థ్యంలోనికి, నిత్య సుఖ సౌకర్యాల్లోనికి, నీతి సమాధానంలోనికి, సంపూర్ణ విడుదలలోనికి, పరిపూర్ణ ఆనందంలోనికి, వెలుగులోనికి నడిపించిన అద్భుతమైన పరిశుద్ధత, లోకాశలకు దూరం చేసిన అద్భుతమైన కృప, చేదుకి నేను ఖాళీ చేసిన అద్భుతమైన తగ్గింపు, నన్ను విడవని ఎడబాయని అద్భుతమైన సంకల్పము, ఒంటరితనము నుండి, ఒంటరితనపు ఆవేదన నుండి, స్వార్థపూరిత కోరికల నుండి, దురాశల నుండి, క్రోధము నుండి, కొట్లాటల నుండి, దుష్టత్వము నుండి, దౌర్జన్యము నుండి, అవిధేయత నుండి, హృదయ కాఠిన్యము నుండి, చింత నుండి, కృంగుదల నుండి, తండ్రి కుమారుల మధురమైన సహవాసంలోనికి, ఇతరులతో పంచుకునే మంచితనంలోనికి, పరలోక పారవశపు అంచులలోనికి, దయా కనికరాల అనుభవంలోనికి, వినయ విధేయతల ప్రవర్తనలోనికి, చింత యావత్తు ఆయనపై వేసే అనుభవంలోనికి, ముఖాముఖిగా వీక్షించిన ఇన్న అద్భుతమైన వ్యక్తి, భూలోకంలో ఎక్కడా చెప్పబడని అద్భుతమైన కథ, భూమి మీద ఎవరు నడవనంతటి అద్భుతమైన నడక, సృష్టికర్త వద్దకు చేర్చిన అద్భుతమైన సమాప్తము. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.